బయటకు వచ్చేద్దాం, లేకపోతే ఊపిరి ఆటలేదు బాబు బాబు పైకి నాపలాయి కొడితే వాడు ఎవరో తలపిస్తారు, వాడు బయటకు వచ్చేద్దాం అనుకున్నాడా? తప్పుకోవడానికి వెళ్ళడం అంతే. పైగా దిగులు కూడా పడ్డావు. నాతోటి వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఇక సమాజంలో కూర్చున్నానేది, నేను లైఫ్ స్మైల్ చేసుకుంటున్నానమ్మా. ఇప్పుడు మీరు యోగాకు వచ్చినప్పుడు ఎవరన్నా ఇతరులు పొద్దున్నే ఆ యోగాకి ఇంత హ్యాపీగా వాకింగ్ నిద్ర లేచి కావాల్సినప్పుడు వెళ్ళొచ్చు అని వాళ్ళు అంటున్నారు సారు. అన్నప్పుడు నీ మీద ప్రభావం చూపకపోతే నువ్వు సమాజంలో ఉన్నట్టు. మీకు ఆ సమాధి అంటే కదలకుండా కూర్చోవడం ఒకటి అనుకోబాకండి. సమాధి అంటే ఇవి మానసిక స్థితులు. అవతలోడు వాకింగ్కి వెళ్దాం ఏంటికి హ్యాపీగా అన్నా కూడా నువ్వు అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు మాత్రం వాడి మాటలు నీ మీద ప్రభావం చూపకుండా నువ్వు పొద్దున్నే యోగా చేసుకుంటున్నావే, యు ఆర్ ఏ సమాధి స్థితి. ఆయన మీద పనిచేయకపోవడం. ఇప్పుడు బ్రహ్మంగారి మీద ఇతర మాటలేం పనిచేయట్లా, లోపలే ఉండిపోయాడు. ఇప్పటికి కూడా ఆయన అందుకే జీవ సమాధి అన్నారు. అర్థమైందిగా మొత్తం 8. ఈ 8టిని కూడా మీరు లక్ష్యాలుగా ఎంచుకోండి, అద్భుతమైన ఫలాలు వస్తాయి. అక్కడ కొంతమంది నాకు కలిశారు. అక్కడ